హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫన్నీ పంప్కిన్స్. ఈరోజు మనం ఈ వంకాయలతో గుత్తి వంకాయ కూర చేసుకుందాం. సరేనా? ఫస్ట్ గుత్తి వంకాయ కూరలో కావాల్సిన స్టఫింగ్ కోసం ఏమేమి కావాలో అదన్నీ రెడీ చేసుకుందాం. వంకాయల్ని ఇలా కోసుకుని లోపల పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకుని కాసేపు పక్కన పెట్టుకోవాలి. చూసారుగా, నువ్వులు వేగిపోయింది, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నువ్వులు వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ వేరుశనగ గుళ్ళు కూడా దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా మంచి రంగు వచ్చే వరకు వేపుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసుకొని వేయించుకోవాలి. అన్నీ వేయించుకున్న తర్వాత వీటిని చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జార్లో వేసుకుని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయను కూడా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని మనం పొడి తీసుకున్న గిన్నెలోకి తీసుకోవాలి. ఆ మిశ్రమంలోకి 1 ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 2 ఫుల్ స్పూన్స్ కారం, 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వంకాయల్లో ఇలా మనం స్టఫింగ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మనకు కొంచెం ఎక్కువే పడుతుంది గుత్తి వంకాయ కూరలోకి. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వంకాయలన్నీ వేసుకుని మనం స్టఫింగ్ చేసుకున్నాక మిగిలిన పేస్ట్ని కూడా ఈ వంకాయల పైన వేసుకోవాలి. వంకాయల్ని బాగా మగ్గనివ్వాలి. అత్తమానం గరిటె పెట్టి తిప్పకూడదు. లిడ్ క్లోజ్ చేసుకుని చిన్న మంట పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి. మధ్యలో ఒక్కసారి మూత తీసుకుని మెల్లగా కలుపుకోవాలి. ఒక్కొక్క దాన్ని మెల్లగా తిప్పుకోవాలి, లేదంటే ముక్కలు ఊడిపోతాయి. వంకాయలు మగ్గి ఇలా నూనె పైకి తేరుతున్నప్పుడు ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండుని గుజ్జు తీసుకుని వాటర్లో వేసుకుని ఇందులో పోసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుని మళ్ళీ ఈ నీరంతా పీల్చుకునేదాకా, ఈ పులుసు అంతా పీల్చుకునేదాకా మూత పెట్టుకోవాలి. చూసారా, ఇలా నూనె పైకి తేలితే మన కూర రెడీ అయిపోయినట్టే. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన గుత్తి వంకాయ కూర రెడీ అయింది. మనం ఆంధ్రాలో గుత్తి వంకాయ కూర అంటాం కదా, ఇక్కడ మాకు కర్ణాటకలో ఎండే బదనేకాయ అంటారు. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.